ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటి మమ్మీ, మంత్రతంత్రాల్లో ఆరితేరిన మొనగాడు గజగండ అరే పసిపాప గాయత్రి చేయెత్తగానే ఆగిపోయాడు. ఏవయ్య గజగండ, చిన్నపిల్లకి భయపడిపోతే ఇక నీకు భుజంగమని ఎవరిస్తారు? పంచకమని పట్టుకొని కూడా ప్రయోజనం లేనివాడిలా ఉన్నావనుకుంటా. ఆ మనేదో నాకేనేవు. గజగండ గజగండ సుమన, చూడండి, ఎవరైనా ముందుకొచ్చారంటే ముందుగా ప్రాణాలు పోయేవి ఈ సుమనవే. గజగండ కంగారు పడ గజ, మేమెవ్వరం రాము. అదేంటి బులిబాబు గారు, నన్ను కాపాడటానికి ఎవరు రారా? పెదబాబు గారు మీరేనా రండి. అమ్మో నా వల్ల కాదు. ఆయన నేనెప్పుడో కత్తి యుద్ధాలు చేయడం మానేశాను. అక్క, విశాల్ బాబు గారు రండి, నన్ను కాపాడండి అక్క. నైని, సుమననేమి చెయ్యలేడు బాబుగారు. అలా రెచ్చగొడితే కోసి పారేస్తాడక్క. కత్తి పని చేస్తుందా లేదా అని పరీక్ష పెట్టకూడదు కదా. గజగండ, నా చిన్న కోడల్ని వదిలేసేయి. విడిచిపెట్టను తిలోత్తమా. సుమన ప్రాణాలంటే ఎవ్వరికి లెక్కలేదనుకోవచ్చు, కానీ నువ్వు లెక్కలేసుకున్నా పర్లేదు గజ. ఎందుకంటే నిన్ను మించిన స్వార్థం తనలో ఉంది. అలాంటి వాళ్లకు ఇలాంటి శిక్షనే కరెక్ట్. విశాల్ బాబు గారు, వీళ్ళెవ్వరూ నన్ను కాపాడలేరు, కానీ అందరిలో కల్లా మీరే మంచి మనసున్న వ్యక్తి అని నాకు తెలుసు. దయచేసి ఈ మాంత్రికుడి చెర నుండి నన్ను విడిపించండి. ఆగండి బాబుగారు. నైని ఎందుకు ఆపా? సుమనని విడిపించడానికి గాయత్రి పాప వెళ్తుంది బాబుగారు. పాప నైని, వదన, వాడు పాపను ఏమైనా చేస్తాడేమో. చెయ్యలేడు. నైని అలా ఎలా? మీరే చూస్తారు కదా బాబుగారు. రా పాప, రా. మీ పిన్ని ప్రాణం అంటే వీళ్ళెవ్వరికి పట్టనట్టుంది. నిన్ను పట్టుకుంటే మీ అమ్మ భుజంగమణిని అప్పనంగా ఇస్తుంది. రా. మమ్మీ, రిస్క్ మనకు కాదు, నైని వాళ్లే తీసుకున్నారు. పాపను అలా వదిలేశారేంటి? అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. అద్భుతాలు ఎప్పుడు ఆశ్చర్యపరుస్తాయి అత్తయ్య. గజగండ నన్ను విడిచిపెట్టడం ఆశ్చర్యంగా ఉంది. అద్భుతం అంటే ఇదేనేమో. నిన్ను వదిలిపెట్టింది ఈ పిల్లకి భయపడి కాదు. ఈ కత్తి లేతదనాన్ని కోరుకుంటుంది. నిన్ను పట్టుకుని ఏంటి విచిత్రం? పిల్ల కొడితే పల్టీలు కొట్టాడు గండాజీ. దాట్స్ ద పవర్ ఆఫ్ భుజంగమణి.
గాయత్రి పాప ఆడుకునే బొమ్మలన్నీ ఈ సొరుగులోనే పెడుతుంది పెద్ద మరదలు. త్వరగా తీసి చూడరా. ఏమైందిరా? లాకేసింది మమ్మీ. కీస్ ఎక్కడున్నాయి? నా దగ్గరున్నాయి, ఇవ్వమంటారా? దెయ్యమా నా పెళ్ళామా? నీ తమ్ముడి భార్యరా. ఓ, చిన్న మరదలా? అవును బావగారు, అందరూ నిద్రపోగానే భుజంగమణి కోసం అన్వేషణ మొదలు పెట్టేశారే. ఈ టైంలో నువ్వెందుకొచ్చావు సుమనా? ఆ, నేను కూడా అందుకోసమే. ఇక్కడి వరకు వచ్చాక అబద్ధం చెప్పడం ఎందుకు? ఆ, అయితే నీకు దొరికిందా? ఏది చూయించు. దొరికితే ఇంకా హాల్లోనే ఎందుకుంటాను? ఆ, మరి ఆ కీస్ ఎందుకు తీసుకొచ్చావు? సొరుగులో పెట్టిన గాయత్రి పాప బొమ్మల్లో మణి ఉందేమో అని చూశాను, కానీ లేదు. అందుకే మళ్ళీ లాక్ వేశాను. ఏయ్ దొంగ! ఆ, తోండి, అందరూ ఇక్కడ ఉన్నారు, నేను వెళ్ళిపోతా. ఆ ఎక్కడికి పోతారు? కాస్త ఆగండి రాజా. బానే వెతికినట్టున్నారు, దొరకలేదు కదా? ఏంటది? అనవసరమైన ఎక్స్ప్రెషన్స్ ఎందుకొదినా? భుజంగమణి కోసమే చీకట్లో మీటింగ్ పెట్టారుగా. దాంతో మాకు పనేంటి? అయితే ఇచ్చినా కూడా తీసుకోరన్నమాట. అలా అడిగి ముఖం మార్చుకునేలా చేయకు మావయ్య. ఇస్తాను అంటే ఎవరు కాదంటారు చెప్పు? ఇస్తాను. కానీ అది ఎక్కడుందో మీలో ఏ ఒక్కరు ఊహించి చెప్పినా అది వాళ్ళకే సొంతం. నైని, అదేంటి? ఎవ్వరూ చెప్పలేరని చెల్లికి అంత నమ్మకం విశాల్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. గెస్ట్ చేస్తే చాలు, దాన్ని దక్కించుకోవచ్చు. మమ్మీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.